ఉద్యోగులకు పెన్షన్స్‌కి స్వాగతం, సుస్వాగతం. ఇది ఉద్యోగులకు 2 డీఏలకు సంబంధించి వార్త. వాస్తవానికి 2 డీఏలని చదవడానికి నాకే చాలా సిగ్గుగా ఉంది. ఎందుకంటే 2 డీఏలు ఇచ్చింది లేదని తెలిసి అందరికీ తెలుసు. ఉద్యోగులందరికీ తెలుసు. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు అందరికీ తెలిసిన విషయమే. ఇచ్చింది ఒకే ఒక డీఏ. కానీ పేపర్‌లో మాత్రం 2 డీఏలు రాయడం, నిజంగా పేపర్ వాళ్ళకి కూడా ఆ నాలెడ్జ్ ఉందా లేదా అని కనీస జ్ఞానం కూడా లేని పరిస్థితి. సరే, అది తర్వాత విషయం. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే డిఓ కోసం ఉద్యోగ సంఘాలు ఎదురు చూస్తున్నాయి. ఉద్యోగుల డిమాండ్లపై మే 6న ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అధికారుల కమిటీ తన నివేదికను సమర్పించింది. ఉద్యోగులు ఇచ్చినటువంటి 50 డిమాండ్లను పరిశీలించిన మంత్రివర్గం అధికారుల కమిటీ నివేదిక ప్రకారం కొన్ని అంశాలను ఆమోదించడం జరిగింది. మరికొన్నింటిని పరిశీలనకు స్వీకరించింది. ప్రభుత్వ ఖజానాపై పడే ఆర్థిక భారాన్ని లెక్కలు కట్టి ప్రస్తుతానికి 2 డిఏలు చెల్లించాలని నిర్ణయించాం. నిజంగా ఇది 2 డిఏలు ఇవ్వాలని నిర్ణయించామనే పదమే బాగాలేదు. ఎందుకంటే ఒక డిఏ ఇప్పుడు ఇచ్చి 6 నెలల తర్వాత ఇంకో డిఏ ఇస్తున్నారు. దానికి ఇప్పుడు నిర్ణయించడం ఏంటి? 2023 జనవరి 1 నుంచి ఉన్నటువంటి డిఏల్లో ఒక డిఏని వెంటనే చెల్లిస్తాం. అప్పటి నుంచి ఉన్న ఎరియర్స్ని 28 వాయిదాల్లో. నిజంగా ఇది మరొక రికార్డ్ అన్నమాట. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇన్ని వాయిదాలు పెట్టలే. 18 వాయిదాలు లేదా 12 వాయిదాలు, 8 వాయిదాలు ఉన్నాయి. కానీ 28 వాయిదాలు అంటే దాదాపుగా 2.5 సంవత్సరాలు, కొంచెం 2 నెలలు తక్కువ తీసుకున్నా కానీ 2.5 సంవత్సరాలు వాయిదాలు పెట్టింది. అది కూడా ఒక్క డిఏ ఇచ్చి 2.5 సంవత్సరాల వాయిదా పెట్టినటువంటి ఘనత మరి మన ప్రభుత్వానికి దక్కింది. మరొక డిఏను 6 నెలల తర్వాత, ఒకసారి మీకు ఇది చూపిస్తాను, ఇది మ్యాటర్ అంతా ఇక్కడ చూడండి. మరొక డిఏను 6 నెలల తర్వాత చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇది అయిపోయింది. నెక్స్ట్, ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం నెలకు 500 చొప్పున చందా చెల్లిస్తే సమాన వాటాను ప్రభుత్వం చెల్లించి ఆరోగ్య పథకం అంటే ఈహెచ్ఎస్. ఇది జనరల్గా బయటకి ఏ విధంగా పోర్ట్రేట్ అవుతుంది అంటే, ఒకసారి మీకు చెప్తాను. ఇది ఈహెచ్ఎస్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఏం లేదు, మన దగ్గర 500 తీసుకుంటుంది, వాళ్ళు ఒక 500 ఇస్తారు, 1000 రూపాయలు. అంటే ఉద్యోగికి కేవలం ప్రతి నెల 500 రూపాయలు మాత్రమే వాళ్ళు జమ చేస్తారు ఈహెచ్ఎస్ కింద. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది అంటే కేవలం నెలకు ఒక 1000 రూపాయలు, అంటే సంవత్సరానికి ఒక 12,000. సో చాలా లిమిటేషన్. అంటే మనకు ఈహెచ్ఎస్ ఇచ్చినా కానీ, ఉద్యోగులకు ఈహెచ్ఎస్ ఇచ్చినా కానీ ఎట్లా ఉంటుందంటే వెరీ లిమిటెడ్ ఉంటుంది అనమాట. సో మరి దీనికి ఇవ్వడం ఎందుకని చెప్పేసి కొంతమంది ఉద్యోగులు అయితే భావిస్తున్నారు. ప్రాధాన్య క్రమంలో బకాయిల చెల్లింపు, అది కూడా పెండింగ్ బకాయిలు దాదాపు 11,000 కోట్లు ఉన్నట్టు సమాచారం. అయితే ప్రతి నెల 700 కోట్లు చెల్లిస్తామని చెప్పేసి అన్నారు. అంటే 700 కోట్లు ప్రతి నెల చెల్లిస్తే మరి ఎన్ని నెలలు చెల్లించాలి? కనీసం 13 నెలలు పైనే చెల్లించాల్సిన పరిస్థితి. ఇది కూడా దాదాపుగా సంవత్సరం పైన. సో అన్నీ ఇంత లాంగ్ డిస్టెన్స్ తీసుకోవడం చాలా బాధాకరం. మరి దీనికోసం ఇన్ని మీటింగ్లు పెట్టడం ఎందుకు? ఇవన్నీ ఎందుకు? ప్రశాంతంగా డైరెక్ట్ ఇదే ప్రకటన ఏదో 2 నెలల క్రితం ఇచ్చేస్తే అయిపోతుంది కదా. సో ఇది నిజంగా ఉద్యోగులను కించపరచడానికే ఈ విధంగా చేసినట్టుంది. బయట జనాలకు అన్నిటికీ అందరికీ మొత్తం ఇది ఉద్యోగులకి ఏదో చేస్తున్నారు, డిఏలు ఇస్తున్నారు అంటే ఏదో బాగానే జీతాలు పెరుగుతున్నాయని చెప్పేసి అనే జనాలకు ఆ విధంగా సందేశాలు ఇస్తున్నారు. ఇది చాలా బాధాకరం. సో ఏది ఏమైనప్పటికీ ఉద్యోగులు కొంచెం ఈ విషయాన్ని మింగుడుపడడం లేదు వాళ్ళకు. సో ఇది మనకి ఈరోజు వార్త. మొదటిసారిగా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.